కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారికి, వేదిక నుంచిన మేయర్ గారు గంగాడు సుజాత గారికి, డిప్యూటీ మేయర్ గారు సూర్యనారాయణ గారికి, వేదిక నుంచిన కార్పొరేటర్లందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి మెహ్మా పీడి రవి గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఆర్పీలకి, డ్వాక్రా మహిళా సంఘాలకి, సోదరులకు అందరూ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా 4వ విడత ఆసరా ఈరోజు మనం చేసుకుంటా ఉన్నాం, సంబరాలు చేసుకుంటున్నాం. నాకైతే అర్థం కావట్లేదు, కానీ అందరిలో ఉత్సాహం కొంత తక్కువగా ఉందని అనిపిస్తూ ఉంది. ఏంది రుణమాఫీ అయిపోతుందే, మళ్ళీ ఏడాది రుణమాఫీ వస్తుందా రాదా అని ఏమైనా అనుమానాలు ఉన్నాయేమో నాకు డౌటు. ఏమా సంతోషంగా లేదా? మళ్ళా జగన్ రావాలా, మళ్ళా ఆసరా మళ్ళా రావాలని కోరుకోవాలా? మనం మీ అందరూ తెలుసు, మరి ఎన్నో పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా రాష్ట్రంలో చేయూత కానీ, ఆసరా కానీ, అమ్మ ఒడి కానీ ఇవన్నీ కూడా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వానికి చెప్పిన విధంగా పథకాలన్నీ కూడా ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఒంగోలులో అన్ని దగ్గర పట్టాలు ఇస్తుంటే ఒంగోలు కూడా గవర్నమెంట్ స్థలం కదా అని చెప్పి ఎర్రజల్ల దగ్గర ఒకే చోట 25,000 మందికి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు మేము పూనుకుంటే 25,000 మందికి పట్టాలంటే ఒక పెద్ద టౌన్షిప్ అయిపోతుంది, అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు, దాన్ని ఎట్లయినా అడ్డుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ స్థలాన్ని కోర్టుకేసిన సంగతి మీ అందరికీ తెలుసు. దానివల్ల ఆలస్యమైంది. ముఖ్యమంత్రి గారితో నేను చెప్పాను, పట్టాలు ఇవ్వకుండా అన్ని చోట్ల ఇస్తా, మా ఒంగోలు పట్టాలు ఇవ్వకపోతే ఎట్లా, వాళ్ళు ఏదో కోర్టుకేశారు, అది ఇప్పుడు తేలేటట్లేదంటే, సరే అయితే నువ్వు ప్రైవేట్ స్థలాలు కొని పట్టాలు ఇవ్వమని చెప్పడం జరిగింది. మరి దాని మీద 210 కోట్ల రూపాయలతోటి ఇళ్ల స్థలాలు పట్టాలకి మరి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మన స్థలాలు చూడటం జరిగింది. డబ్బులు రాబోయేటప్పటికి నేను ఆ రోజు చెప్పాను మీ అందరికీ, ఈ వేదిక మీద కూడా చెప్పాను, ఆ పట్టాలు డబ్బులు వచ్చి పట్టాలు ఇవ్వలేకపోతే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయనని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దాని మీద టైం అయిపోతుంది, ఇంకా డబ్బులు రాలేదని చెప్పి నేను ఒకటే చెప్పి, విజయవాడలో డబ్బులు ఇస్తేనే నేను ఒంగోలు పోతాను, లేకపోతే నేను పోనని చెప్పి నేను నా రాజకీయ జీవితాన్ని ఫలంగా పెట్టడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అంటే ఆయన డబ్బులు అయిపోతే నేను పోటీ కూడా చేసే పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని, అంటే ఈరోజు వాస్తవానికి ఈ నెలలో ఆసరాకి 6,000 కోట్లు, వచ్చే నెలలో చేయూత అదొక 6,000 కోట్లు, ఇవన్నీ ఇవ్వాలా, డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఏంటి ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మాట ప్రకారం ఆయన 210 కోట్ల రూపాయలు డబ్బులు ఇళ్ల స్థలాలకి వేయటం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. దానికి కూడా ఇప్పుడు అక్కడ రోడ్లు వేసి 15 రోజుల్లో మొత్తం రోడ్లు వేసి పట్టాలు ఫ్లాట్లు లేఅవుట్ తయారు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. టెండర్స్ పిలవడం జరిగింది. మరి చేస్తూ ఉంటే దానికి కూడా పట్టాలు ఎక్కడిస్తారో అని చెప్పి వేరే కాంట్రాక్టర్ ద్వారా కాంట్రాక్టర్ని వాళ్ళ మనుషుల్ని కాంట్రాక్ట్ చేసేదానికి ఆపించేదాన్ని కూడా ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నా, ఆ రకంగా కాంట్రాక్టర్లని, దొంగ కాంట్రాక్టర్లని వేపించి పోటీ వచ్చి చేపిస్తే 25,000 మందితోటి మీ ఇంటి చుట్టూ 25,000 మంది ఉంటారని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. 25,000 మంది వచ్చి మీ 25 × 3 ఆ కుటుంబంలో ముగ్గురు మొత్తం 75,000 మంది వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుముట్టిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా.
రేపు వచ్చే నెల 10వ తేదీ నుంచి 15వ తేదీ లోపల ముఖ్యమంత్రి గారు ఒంగోలు వస్తున్నారు. మీకు పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. ఎవరైతే ఆ రోజు భరోసా పత్రాలు ఇచ్చామో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఆ రోజు ఈ మెసేజ్ మీద చెప్పాను నేను. పట్టాలతో పాటు వాళ్ళకి చీరలు కూడా పెడతానని చెప్పాను. ఆ మాట ప్రకారం చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా కూడా రాని వాళ్ళు ఉంటే నాకు ఒకటే కోరిక, పట్టాలు ఇచ్చి అంతతోటి ఆగదు. 25,000 మందికి ఇల్లు కట్టించే కార్యక్రమం చేసి చూపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అక్కడ ఒక పెద్ద కాలనీ, ఒక మంచి కాలనీ, కరెంటు, రోడ్లు అన్నీ వేసి అన్ని వసతులతోటి మీకు ఒక్కొక్కరికి అది కనీసం 5 లక్షల రూపాయలు విలువ చేసే ఇంటిని మీకు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇల్లు కూడా మీరు కట్టుకుంటే కొంత డబ్బులు ఇస్తారు, లేదు మేము కట్టుకోలేమంటే ప్రభుత్వం ద్వారా కట్టించే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాం, నాకు ఏదైనా పర్వాలేదు, నాకు రాజకీయం ఏమైనా పర్వాలేదు, నాకు ఒంగోలు ప్రజలు మాత్రమే ముఖ్యం. నా పేద ప్రజలందరూ కూడా బాగు చేయాలి, బాగుపడాలి, ఒంగోలులో పూరి గుడిసె అనేది ఉండకూడదు అనేది నా జయమని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి దానికి మనం సహకరించిన ముఖ్యమంత్రి గారిని మనం అందరూ కూడా ఒకసారి చప్పటితో అభినందించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా చెప్తా ఉన్నా, రాని వాళ్ళకుంటే కూడా పెట్టుకుంటే కూడా మళ్ళా కూడా ఇంకా ల్యాండ్ కొని కూడా అవకాశం ఉన్నంత వరకు లేని ఇంకా రాని మాకు లేదు అనిపించుకోకుండా, ఇల్లు లేదు అనిపించుకోకుండా చేసే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు నేను గడప గడప తిరుగుతున్నప్పుడు ఆర్పీలు కానీ మరి అందరూ కూడా మహిళలు ఎంతో సహకరిస్తూ ఉన్నారు. ఇంకా సమయం తక్కువ ఉంది, ఇంకా గడప గడప తిరగటం, మిగతా వార్డులో తిరగటం కష్టమవుతుంది కాబట్టి ఇంకా రేపు 3-4 రోజుల్లో ప్రతి వార్డు కూడా ఒక్కొక్క రోజుకి ఒక వార్డు తిరగటం జరుగుతుంది. అక్కడ ఫంక్షన్లు, పేదవాళ్ళు, ఫంక్షన్ రాని వాళ్ళు, ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ అట్లాంటి వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నేను వచ్చి సాల్వ్ చేస్తాను, ప్రతి డివిజన్లోకి వచ్చి సాల్వ్ చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పటికే మీకు తెలుసు, చాలామందికి సొంతంగా ఫంక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లని చెప్పి అందరూ వచ్చి దయచేసి అందరూ నాకు ఫంక్షన్లు కావాలని అడగద్దమ్మా. ఎవరైతే ఇబ్బంది ఉన్న వాళ్ళు చెప్పండి, వాళ్ళందరూ కూడా ఫంక్షన్లు ఇచ్చేదానికి నా సహాయశక్తులు కృషి చేస్తాను. మరి మీ అందరూ కూడా బాగుండాలి. నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, నేను ఏది 5 సంవత్సరాలు 5 సార్లు ఎమ్మెల్యేగా ఉండి 2 సార్లు మంత్రిగా ఉన్నా కూడా అందరూ అంటారు, ఏంది సార్ ఒకసారి ఎమ్మెల్యే అయితేనే హైదరాబాద్లో పెద్ద ఇల్లు కట్టుకుంటారు, మీరు 5 సార్లు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నారు, 2 సార్లు మంత్రిగా ఉన్నారు, ఇల్లు కట్టుకోలేదంటే, అయ్యా నా దగ్గరికి వచ్చిన డబ్బులంతా నా ప్రజల కోసమే ఉపయోగిస్తాను, నా కుటుంబాన్ని కూడా నేను ఖర్చు పెట్టనని కూడా తెలియజేశాను. ఒకటే చెప్తున్నాను, దేనికైనా ఎవరైనా ఈ మన ఆరోగ్యపరంగా ఒకటే చెప్తున్నా, అందరికి కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యపరంగా ఎవరికైనా ఇబ్బంది వచ్చి అక్కడ ఆరోగ్యశ్రీ పథకంలో మీకు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగానే నా దగ్గరికి వస్తే అది సీఎం రిలీఫ్ ఫండో లేకపోతే ఏదో రకంగా హాస్పిటల్తో మాట్లాడి నేను ఆ వైద్య ఆపరేషన్ విషయం నేను చూస్తాను తప్ప, మీరు ఆపరేషన్ చేసుకొని వచ్చి సార్ మాకు 3 లక్షలు ఖర్చు అయింది, 4 లక్షలు ఖర్చు అయిందంటే అప్పుడు నేను చేయగలిగిన చాలా తక్కువ ఉంటుంది. ముందుగానే మీకు ప్రాబ్లం వస్తే, మీ కుటుంబంలో ఎవరికి ప్రాబ్లం వచ్చినా ముందుగానే నాకు తెలియజేయండి. దానికి సంబంధించి మీ ఆరోగ్య పరిస్థితి, మీకు డబ్బులు ఇబ్బంది లేకుండా దానికి ఏదో మార్గంలో సీఎం రిలీఫ్ ఫండో లేకపోతే హాస్పిటల్తో మాట్లాడో మీకు వైద్యం చేయించే కార్యక్రమం చేపడతాను. అయిపోయిన తర్వాత నేను ఎందుకంటే చెప్తున్నానంటే, నేను గడపడ తిరుగుతున్నప్పుడు ప్రతి వాళ్ళు చాలామంది కూడా వచ్చి సార్ నాకు 3 లక్షలు ఖర్చు అయింది, మరి ఎట్లా సార్ అని అంటూ ఉన్నారు. అది ముందుగానే చెప్తే దానికి ముందు కూడా నేను చేసేదానికి అవకాశం ఉంటుంది. అయిపోయిన తర్వాత పెద్ద సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు ఎక్కువ రావడం తక్కువ ఉంటుంది. ఎంత ఇప్పుడు నా 3 లక్షలు ఖర్చు అయితే 30,000 40,000 వచ్చే పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా ముందుగానే చెప్తే దానికి ఎల్ఓసి ఇప్పించి మీకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా, కాబట్టి ఆరోగ్యం బాగుండే దానికోసం నా సాయశక్తుల ప్రతి పేదవాళ్ళకి ఎవరికున్నా కూడా ఇబ్బంది లేకుండా
నా దగ్గరకు వస్తే తప్పకుండా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పి కూడా మీ అందరూ కూడా మాట ఇస్తున్నానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరు కూడా ముందుగానే తెలియజేస్తే దానికి సాయం చేసి దానికి సిద్ధంగా ఉంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలని మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మా కార్పొరేటర్లు కానీ అందరూ కూడా మరి రేపు పట్టాల విషయంలో ఎవరికైతే పట్టాలు వస్తున్నాయో సీఎం గారు ప్రారంభించి పట్టాలు చేసిపోయిన తర్వాత గుంపుగా 25,000 మందికి ఒకేసారి ఇస్తే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీ వార్డులోకి వచ్చి మీ ఆ వార్డులో ఎంతమందికి శాంక్షన్ అయినాయో అక్కడికే వచ్చి చీరతో పాటు పట్టాలు మీ చేతికి ఇచ్చే కార్యక్రమం ప్రతి డివిజన్లో నేనే వచ్చి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మాట చెప్పాను, పట్టాలు ఇవ్వకుండా పోటీ చేయనని ఆ మాట ప్రకారం మేము ఉంటున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీరున్నాం ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా మీ వాసు ఉన్నానని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా నా వంతుని సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమాలు మరి సంబరాలు వైఎస్ఆర్ ఆసరా సంబరాలు చేసుకునే కార్యక్రమం మరి మీరు అందరూ మీతో పాలు పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.